శక్తిమంతుడు కుమారస్వామి అయితే బుద్ధిమంతుడు గణపతి కాబట్టి ఆయన ఆలోచించాడు. అనేక రకాల కథల్లో తల్లిదండ్రుల సేవే తీర్థసేవ అని చెబుతూ ఉంటే తీర్థాలన్నీ తిరగడం ఎందుకు? బహుశా నాన్నగారి ఉద్దేశం ఇదే అయి ఉంటుంది. అమ్మా నేను అంత దూరం వెళ్ళాను, ఒక్కసారి మీ ఇలా కూర్చోండి. అబ్బాయి అడుగుతున్నాడు, ఫోటో తీస్తాడేమో, కూర్చోండి అని. అబ్బాయి పార్వతీదేవి కూడా కూర్చుంది అక్కడే. అని పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూర్చుంటే 3 సార్లు ప్రదక్షిణం చేసేసి నాన్నగారు దీనికి ఫలితం ఏమిటో చెప్పమన్నాడు. జై గణేష్ అన్నాడు. అంతే, తిరుగులేదు. మార్కులు వేసేసి మొత్తం లెటర్ చేసేసి. అంటే సారాంశం ఏం తెలుస్తోంది? తారీఖులు, దస్తావేజులు ఇవి కాబోయే చరిత్ర సారం అని అది వెతకూడదు. దీని సారం ఏమిటి? దీని సారాంశం ఏమిటి? నువ్వు నీ బాధ్యతలు చెయ్యనప్పుడు భార్య పట్ల, భర్త పట్ల, పిల్లల పట్ల, తల్లిదండ్రుల పట్ల నీ బాధ్యతలు చేయడం 100 పుణ్యక్షేత్రాలు తిరిగి కూడా దండగా ఉపయోగం. తీసేయి మొత్తం. బాధ్యత చేయడమే ముఖ్యం. బాధ్యత కోసం దైవారాధన మానేసినా పర్వాలేదు, దైవారాధన కోసం బాధ్యతలు మానేయకూడదు. అదే వినాయక ప్రాతస్మరణ స్తోత్రంలో 2వ శ్లోకం తాత్పర్యం.